కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీ ఫక్కీలో చేస్ చేసి పట్టుకున్నారు. ఫిల్మ్ నగర్ లో నివసించే వినోద్ కుమార్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. విధులు ముగించుకుని ఆసుపత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్ కుమార్ వద్దకు వచ్చి అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీర్ సీసాలతో దాడి చేశాడు. బెదిరించి కొట్టి ఫోన్తో పాటు 3000 లాక్కుని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్టవేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీ ఫక్కీలో చేస్ చేసి పట్టుకున్నారు. ఫిల్మ్ నగర్ లో నివసించే వినోద్ కుమార్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. విధులు ముగించుకుని ఆసుపత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్ కుమార్ వద్దకు వచ్చి అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీర్ సీసాలతో దాడి చేశాడు. బెదిరించి కొట్టి ఫోన్తో పాటు 3000 లాక్కుని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్టవేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పోలీస్ స్టేషన్ పరిధిలోని కరుడుగట్టినటువంటి పాత నేరస్తుని దాదాపు 5 గంటల పాటు చేజ్ చేస్తూ నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నిందితుడిని ఏ విధంగా పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారనేది సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది తోటి ఫోన్ మాట్లాడాలని ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్ తోటి వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. వాళ్ళని వెంబడించి పట్టుకునేటువంటి ప్రయత్నం చేసే వారి పైన దాడులు చేసి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు, మరోవైపు బంగారాన్ని దొంగిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బంజారాహిల్స్ లో బసవతారకంలో విధులు నిర్వహిస్తున్నటువంటి హౌస్ కీపింగ్ పనిచేసేటువంటి వినోద్ అనేటువంటి వ్యక్తి విధులు ముగించుకొని బయటకు వచ్చినటువంటి సమయంలో ఇద్దరు ఆగంతుకులు అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలని చెప్పి ఫోన్ తీసుకొని తర్వాత ఫోన్ తీసుకుని పరారవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని వెంబడించినటువంటి సమయంలో బీరు బాటిల్ పైన దాడి చేయడంతో పాటు కత్తితో బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి నగదును కూడా కాజేసినటువంటి పరిస్థితి. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు నిందితుడు పట్టుకునేటువంటి క్రమంలో అతను ఒక ప్రాంతంలో తలదాచుకుని ఉన్నాడనేటువంటి సమాచారంతో వెంబడించుకుంటూ వెళ్లారు. అయితే తన చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని పోలీసులపై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత అంటే అక్కడ రెసిడెన్షియల్ హౌస్లోకి వెళ్లి ఆ గోడ దూకి పరారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కాపుగాసి నిందితుడిని 5 గంటల పాటు చేజింగ్ చేస్తూ నిందితుడిని మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఇతని పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోని 6 దోపిడీ కేసులు ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గంజాయికి మద్యానికి బానిసయ్యి ఈ విధంగా దోపిడీకి పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో పాత నేరస్తుడైనటువంటి అజయ్ అలియాస్ బబ్లూను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. థాంక్యూ ప్రవీణ్.